పార్లమెంట్ లో మహిళా బిల్లు వీగిపోగా ఇందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని చంద్రుతి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు విజేంద్ర ఆధ్వర్యంలో వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై నాయకులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్షాల పార్టీ నాయకులు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయనమచ్చ అన్నారు. మహిళా బిల్లు నెగ్గకపోవడంతో భవిష్యత్తులో రాజకీయంగా మహిళలు మరింత వెనుకబడిపోయే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ పార్టీ నాయకులు ప్రయత్నించగా చంద్రుతి ఎస్ఐ జిల్లాల రమేష్ బస్టాండ్ వద్ద సిబ్బందితో మకాం వేసి దిష్టిబొమ్మను కాల్చకుండా చర్యలు చేపట్టారు. బీజేపీ నాయకుల నుండి దిష్టిబొమ్మను లాకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మార్తా సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, అల్లాడి రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మూతపల్లి రాజశేఖర్, సురేష్ సాగర్, జీవన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో నిన్నటి రోజున కేంద్రంలో మన పార్లమెంట్ లో జరిగినటువంటి మన మహిళా బిల్లును ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి మిత్ర పార్టీలు మరి బిల్లును ఆపి ఈ రోజు మరి మహిళలకు ఎలాంటి అన్యాయం చేస్తుందనేది నిన్న దేశ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ వైఖరి ఏదైతే ఉందో వారు దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు వాళ్ళ మిత్ర పార్టీలతో కలిసి. కనీసం ఆడవాళ్ల పట్ల మీకు ఎలాంటి గౌరవం లేదు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మీరే ప్రభుత్వం ఉండి ఆ టైంలో బిల్లులు ప్రవేశపెట్టలేదు. మరి ఇప్పుడు మరి ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ బిల్లును ప్రవేశపెట్టే తరుణంలో మీరు మీ మిత్ర పార్టీతో కలిసి ఇలా దేశ మన ఆడవాళ్లకు మీరు ఇలా అన్యాయం చేశారు. మరి రానున్న రోజుల్లో కూడా మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దానికి తగినటువంటి మిత్ర పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. దయచేసి దేశంలోని రాష్ట్రంలోని మన ఆడవాళ్ళందరూ ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్యాయం చేసిందో మీకు మహిళలకు మీరు గమనించి ఇప్పటికైనా కన్ను తెరిచి మరి మీకు ఎలాంటి న్యాయం చేస్తుందో. ఇక్కడ దేశంలో ఉన్న మహిళలంతా సగౌరవంగా మరి రాజకీయ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ బిల్లు ప్రవేశపెడితే మహిళల కొరకు మరి మహిళలను అణగదొక్కే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి కూటమి టీఆర్ఎస్ కావచ్చు అనేక ఈ చిన్న పార్టీలను కలుపుకొని మరి ఏదైతే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యాంగ సవరణ జరగకుండా చేసినటువంటి దేశ ద్రోహం ఏదైతుందో అది క్షమించరాంది. మహిళల పట్ల ఈ యొక్క వారి ఆకృత్యాన్ని ఏదైతే వాళ్ళు అక్కసు కక్కిరో నిన్నటి రోజున మనకు తెలిసింది. మరి ఈ మహిళలు ఎవరైనా కానీ ఈ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ కూటమిని కానీ ఇటు టీఆర్ఎస్ని కానీ ఏ పార్టీని కూడా నిన్న వ్యతిరేకంగా వేసినటువంటి ఓటు ఏదైతే మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసిరో వారిని క్షమించరాని నేరంగా భావిస్తూ మరి మహిళలందరూ దయచేసి ఈ దేశంలో ఉన్న మహిళలందరూ గమనించాలని కోరుకుంటూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మరి నిరసన తెలియజేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నారీ శక్తి వందన్ అనే బిల్లు ప్రవేశపెడితే మనకు మహిళలందరూ చట్టసభలలో రాజ్యాంగంలో మన చట్టసభలలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళా సోదరిమణులకు వాళ్ళకు చట్టసభల్లో హక్కులు కల్పించే విధంగా ఎంతో గౌరవంగా బిల్లు ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే వాళ్ళ మిత్రపక్షాల కూటమి మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేసి ఆ బిల్లు వీగిపోయే ప్రయత్నం చేసి వాళ్ళు మహిళల మీద ఉన్న వాళ్ళ లోపల ఉన్న విషం కక్కీరు. వాళ్ళకు మన దేశంలో ఉన్న మహిళా సోదరిమణులందరూ వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పి మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మహిళలకు సమాన హక్కులు కల్పించే విధంగా వారి ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి వాళ్ళకు మహిళలందరూ మన ఇప్పుడు 4 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా మహిళలందరూ ఏకదాటి మీద ముక్త కంఠంతో కాంగ్రెస్ కూటమికి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని కథం చేయడానికి వీళ్ళు కుట్రపడుతున్నారు. కాబట్టి మనకు మహిళలందరూ అలాగే భారతీయులందరూ ఏకదాటిపై భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు ఈ దేశంలోనే మరి మహిళ అనేది ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా, ఒక అమ్మలాగా ఉన్నటువంటి మహిళలకు 33% బిల్లును ప్రవేశపెడితే మరి ప్రవేశపెట్టినటువంటి బిల్లును
వీగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ కుటుంబం పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేసి మహిళలకు యొక్క అగౌరవపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా రానున్న ప్రతి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మహిళా సోదరులు అందరూ మహిళలను అగౌరవపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి బుద్ధి వచ్చే విధంగా ప్రతి ఒక్క మహిళా సోదరుమని ప్రతి ఒక్క పౌరుడు కంకరబద్దులై ఈ దేశంలోనే ఒక తల్లిగా, భారత మాతగా, ఒక బిడ్డగా, ఒక కూతురుగా, ఒక కోడలుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఉన్నటువంటి ఒక మహిళా సోదరుమణులను అగౌరవపరిచే విధంగా చేసినటువంటి మరి కాంగ్రెస్ కూటమికి మరి బుద్ధి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంకరబద్దులై వచ్చే ఎన్నికల్లో మరి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మరి వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ